వెల్కమ్ బ్యాక్. ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో కార్పొరేట్లు లక్షల కోట్ల ప్రజాధనాన్ని మెక్కేసి హాయిగా ఏసీ కార్లలో తిరుగుతున్నారు. ఇక వాళ్లకు రూల్స్ మీరి అప్పులిచ్చిన బ్యాంకర్లు కూడా అదే రేంజ్లో దర్జాలు వెలగబెడుతున్నారు. కానీ సదరు బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న ప్రజలు మాత్రం అవసరం వస్తే బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వసూలు అవ్వవని తెలిసే బ్యాంకర్లు అప్పులిస్తుంటే తిరిగి కట్టక్కర్లేదన్న ఆలోచనతోనే కార్పొరేట్లు కోట్లు మెక్కేస్తున్నారు. ఈ వ్యవస్థ మారకుండా దేశం మారేదెట్లా? అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికి నిజం. తిరిగి కట్టాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే చాలా మంది కార్పొరేట్లు బ్యాంకుల నుంచి భారీగా లోన్లు తీసుకుంటున్నారు. తమ అధికార బలాన్ని ఉపయోగించుకొని బ్యాంకర్లతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని లోను వచ్చాక వాటాలు పంచుకొని చేతులెత్తేస్తున్నారు. నిజానికి ₹1 కోటి బిజినెస్ లోన్ ఇవ్వాలంటే కనీసం 2 నెలల ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ రూల్స్ అన్నీ సామాన్యులకే. అసలు ఏ రూల్స్ పాటించకుండా అడ్డగోలుగా 6-7 రోజుల్లో 100 కోట్లకు పైగా బిజినెస్ లోన్లు ఇష్యూ చేసిన బ్యాంకులు, బ్యాంకర్లు కోకొల్లలు. మరి ఇంతలా వాళ్ళు హడావిడి పడేది వచ్చే డబ్బుల్ని పంచుకోవటానికే కానీ వ్యాపారం చేసి సంపద పెంచడానికి కాదు. చివరికి చేతులెత్తేస్తే చేసేది లేక బ్యాంకులే మాఫీ చేస్తాయన్న నమ్మకంతో ఇలా అడ్డదారుల్లో అందిన కాటికి దోచుకుంటున్నారు. అప్పు తీసుకుంటే మాఫీ చేస్తారన్న నమ్మకంతోనే కార్పొరేట్ బ్యాంకర్ల నుంచి కోట్లకు కోట్లు అప్పు తీసుకుంటున్నాయి. వాళ్లకు అప్పు ఇవ్వడానికి ఎన్ని రూల్స్ ఉన్నాయో, వారిని అప్పు తీర్చకుండా ఎలా తప్పించుకోవచ్చో తెలుసు కాబట్టే కొందరు బ్యాంకర్లు వారితో చేతులు కలుపుతున్నారు. అంటే ఇందులో లోను తీసుకున్న కార్పొరేట్ల కన్నా ఇచ్చిన బ్యాంకర్లదే పెద్ద తప్పు. నిజానికి మాఫీ చేయించుకునే అవకాశం రాజకీయ పార్టీలను తాము డబ్బుతో నడిపించగలమన్న ధైర్యంతోనే బడా కార్పొరేట్ కంపెనీలు బ్యాంకుల నుంచి దర్జాగా అప్పులు తీసుకుంటున్నాయి. మన దేశంలో లక్షల కోట్ల టర్నోవర్లు, ఆస్తులు ఉన్న కంపెనీలు కూడా తమ కొత్త ప్రాజెక్టుల కోసం కార్పొరేట్ బ్యాంకుల నుంచి కోట్లలో లోను తీసుకుంటున్నాయి. దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరున్న ఓ చమురు సంస్థ 1,00,000 కోట్లకు పైగానే అప్పు తీసుకుంది. ఈ జాబితాలో మొదటి 3 కార్పొరేట్ సంస్థలకే 3 లక్షల కోట్లకు పైగా అప్పులిచ్చాయి బ్యాంకులు. ఇక ఇలా అప్పులు తీసుకున్న మొదటి 10 సంస్థలకు 6 లక్షల కోట్లకు పైగా బ్యాంకులు కార్పొరేట్ లోన్లు ఇచ్చాయి. ఈ 10 సంస్థల్లో మన రాష్ట్రానికి చెందిన ఓ పెద్ద రియల్ ఇన్ఫ్రా సంస్థ కూడా ఉంది. 127 కోట్ల జనాభా ఉన్న దేశంలో బ్యాంకులన్నీ తమ నిల్వల్లో 12% కేవలం 10 సంస్థలకే అప్పిచ్చాయంటే కార్పొరేట్ లోన్లు ఏ స్థాయిలో ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. 100 కోట్లకు పైబడి అప్పులు తీసుకున్న కార్పొరేట్ సంస్థలు 6,000 వీటన్నింటి లోన్లు లెక్కేస్తే 15 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. వీళ్లందరికీ ఎగబడి రుణాలిచ్చే బ్యాంకులు ఓ ₹1,00,000 వ్యవసాయ రుణం కావాలని వెళితే రైతన్నను మాత్రం గేటు బయట నుంచే పంపించేస్తాయి. ఒకవేళ సామాన్యుడు వెళ్తే 1,00,000 నిబంధనలు చెప్పి ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాయి. పెద్దోళ్లు తింటే పలహారం, చిన్నోళ్లు తింటే చిరుతిండి. ఇది మన దేశంలో బ్యాంకులు పాటిస్తున్న సామెత. వ్యాపారాల పేరుతో వేల కోట్లు అప్పులు తీసుకొని ఆ తర్వాత చేతులెత్తేసే కార్పొరేట్లకు బ్యాంకులు కాళ్లు పట్టుకొని బతిమాలతాయి. అదే ఓ చిన్న చిరుద్యోగో, చిరు వ్యాపారో ₹1,00,000 అప్పు తీసుకుని సగం కట్టలేకపోతే ఏదో ప్రపంచ యుద్ధం వచ్చినట్లు రంకెలేస్తాయి. ఇంటి మీద పడి నానా రాద్ధాంతం చేస్తాయి. ఆస్తులను, బంగారంను అమ్మేసి ఆ 30-40 వేలు తమ ఖాతాలో జమ చేసుకునేదాకా బ్యాంక్ ఆఫీసర్లు నిద్రపోరు. కానీ అదే ఓ కోటీశ్వరుడో, ఓ సంపన్న వ్యాపారస్తుడో 1000 కోట్లు అప్పు తీసుకుని వడ్డీ కట్టకపోయినా, లేక అసలుకే ఎసరు పెట్టినా, అది కాదని మొత్తంగా చేతులెత్తేసినా అప్పిచ్చిన బ్యాంకు పల్లెత్తు మాట కూడా అనదు, అనలేదు. అంతేకాదు పైపెచ్చు బ్యాంకులే కాళ్లబేరానికి వెళతాయి. మరి అలాంటి వ్యవస్థలున్నంతకాలం 3 లక్షల కోట్ల మొండి బకాయిలే కాదు, మరో 6 లక్షల కోట్ల మొండి బకాయిలు పెరిగినా దాన్నెవ్వరూ అడ్డుకోలేరు. ఇప్పుడు రఘురాం రాజన్ ఆదేశాలు, సుప్రీంకోర్టు చొరవతో బ్యాంకులన్నీ ఆదుర్దాపడి కార్పొరేట్ లోన్లు తీసుకున్న వారి జాబితాను బయటపెట్టినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే సదరు కార్పొరేట్ల మీద ఆర్బీఐ కేసులు పెడతానన్నా అందులో ఉండే లొసుగులు సదరు కార్పొరేట్లకు మళ్లీ బ్యాంకర్లే చెప్తారు. కేసులు పెట్టి జైల్లో వేస్తామన్నా సరే కార్పొరేట్లతో బ్యాంకర్లు కుమ్మక్కైపోతారు. ఎలా అయితే ఈ కేసుల నుంచి ఈజీగా బయటకు రావచ్చో సలహాలిస్తారు. అంటే లోన్ తీసుకున్న వాడిదే నేరం కాదు, అలాంటి కంత్రి కార్పొరేట్లకు లోన్లు ఇచ్చిన వాడిది కూడా తప్పే. ఈ విషయంలో ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరూ నేరం చేసినట్లే. ఇలాంటి బ్యాంకర్లపై ముందు చర్యలు తీసుకోకుండా కేవలం కార్పొరేట్ల మీద కేసులు పెడితే ఈసారి బ్యాంకర్లు కొత్త వాళ్లకు కోట్లు కుమ్మరిస్తారు తప్ప
దోపిడీ వ్యవస్థను మాత్రం ఆపడం సాధ్యం కాదు. ఇదేమని బ్యాంకులను అడిగితే అప్పులివ్వకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బడా కలరింగ్ ఇస్తారు. అది వాస్తవమే. అయినా అప్పులివ్వడంలో కూడా కొన్ని పద్ధతులున్నాయి. ఇప్పుడు 1000 మంది కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన 15 లక్షల కోట్ల రూపాయల్ని 15 కోట్ల మంది రైతులకు తలా ఓ లక్ష ఇస్తే ఆ రుణాల్లో సగానికి పైగా ఎప్పుడూ తిరిగి వచ్చేసేవి. అవే డబ్బు లక్షలాది చిన్న కంపెనీలకు ఇచ్చి ఉంటే దేశం ఆర్థికంగా ఎప్పుడూ ఎదిగి ఉండేది. అయినా సరే బ్యాంకులు మాత్రం ఇలా ఇవ్వడానికి ముందుకు రావు. ఎందుకంటే వాళ్ళిచ్చే ₹1,00,000 లోను నుంచి కమిషన్లు ముట్టవు. అదే 1000 కోట్లు లోను ఇప్పిస్తే కనీసం 15 కోట్ల కమిషన్లు పంచుకోవచ్చు. ఈ దుర్మార్గ కమిషన్ల వ్యవస్థను రూపుమాపకుండా ఇలా గుడ్డిగా లోన్లు ఇచ్చే బ్యాంకర్ల మీద చర్యలు తీసుకోకుండా కేవలం లోన్లు తీసుకునే కార్పొరేట్లపై కేసులు పెడితే కథ మళ్లీ మొదటికి రాక తప్పదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.